వస్తే ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా సరే జెడ్పీ హై స్కూల్ దగ్గర నుంచి గురుకుల పాఠశాలల వరకు కూడాను ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. ముఖ్యంగా దీనిపైన మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పిల్లలు ఫుడ్ పాయిజన్ గురవుతున్నారు. దీనిపైన మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అటు కొండా సురేఖ కానివ్వండి, మానవతర ఇలాంటి వ్యక్తులు కూడాను ఆర్ఎస్పీనే దీన్ని వెనుకున్నారని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఒకటే, ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే కాంగ్రెస్ టీఆర్ఎస్ అని కాకుండా ఎంఐఎం అని కాకుండా ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఇవ్వండి. గురుకులాల్లో మీరు పోయి ఇన్స్పెక్ట్ చేయండి. శాసనసభ్యులది బాధ్యత కదా, మీరు వెరిఫై చేయండి. ఎంపీలు కూడా పోండి, ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ నివేదిక ఇవ్వండి. సరే, మీరు వస్తున్నారని తెలిస్తే వారం రోజులు బాగా పెట్టవచ్చు కదా. గత నెల 2 నెలల నుంచి ఏమేమి జరిగింది కూడా మీరు అడగండి. విద్యార్థుల నుంచి వాయిస్ రికార్డ్ చేసుకోండి. తప్పులుంటే సరి చేసుకోండి. పిల్లల భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యం మీద లేనిపోని రాజకీయం ఎవరు చేసుకోవద్దు. ప్రతిపక్ష పార్టీ అంటది కదా, ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు సరిదిద్దుకోండి. లేదు, కరెక్ట్గా చూసుకోండి. నిజంగా మీరు అందరూ పోయిన తర్వాత విద్యార్థులందరూ కూడా బాగుంది అన్నప్పుడు ఆరోపణ చేస్తే మంచిది. ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవడం ప్రభుత్వ బాధ్యత తప్ప మాట్లాడిన వాళ్ళ మీద మాట్లాడడం తప్పదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో అనేక సార్లు ఇలాంటి ఫుడ్ పాయిజన్ జరిగినాయి. కానీ అప్పుడు మీడియా నోరు నొక్కేశారు, ప్రజలు నోరు నొక్కేశారు. సామాన్యులు మాట్లాడే పరిస్థితి కూడా లేదు, అప్పుడు రక్షణ కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ రావడంతోనే, ప్రజాప్రభుత్వం రావడంతోనే అందరికి స్వేచ్ఛ వచ్చింది, అందుకే బయటకు వస్తుంది. అప్పుడైనా కొన్ని పత్రికలు, కొన్ని పేపర్లు వ్యతిరేకం చేసి ఇప్పుడైనా జరుగుతుంది. మీడియా అనేది రాజకీయంగా కూడుకునేటువంటిది చాలా వరకు కూడా. స్వచ్ఛందంగా మీడియాలో వచ్చిన పరిస్థితి లేదు. కొందరు వ్యాపారాలు కాపాడుకోవడానికి, కొందరు రకరకాలుగా ఇమేజ్ పెంచుకోవడానికి, గవర్నమెంట్లో ఉన్నోళ్ళు లేని నడుస్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా జరుగుతుంటుంది. అంతా వాస్తవంగా చూసుకుంటే మంచిది, అంతే. అది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు లఘుచర్ల ఘటన గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతకు ముందేమో ఫార్మాసిటీ అన్నారు, ఇప్పుడేమో మల్టీపర్పస్ కంపెనీలు పెడతామని చెప్తా ఉన్నారు. కానీ ప్రజల కోసమే అని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందా? అంటే ఎవరే కానీ ఆయా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసుకొని ప్రజలకు ఒప్పించి ప్రజలకు ఉపయోగపడే ఇండస్ట్రీస్ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి వెళ్ళిన అధికారులపైనే బీఆర్ఎస్ దాడులు చేయించిందని చెప్పేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. అసలు అంటే కేవలం ఆయన పేరును బదనాం చేయడానికి బీఆర్ఎస్ చూస్తుందా అని అంటున్నారు. నేను ఒక లగ్జర్ విషయంలో అంటలేను. ఎప్పుడైనా ఎక్కడే కానీ ఆ ప్రాంతంలో ప్రజలను ఒప్పించాల. మేము కూడా ఇప్పుడు మహబూబ్నగర్లో 400 ఎకరాలు తీసుకున్నాం. అక్కడ ప్రజలను ఒప్పించినాం. ఒక ఇండస్ట్రీ పెట్టినాం. అది పొల్యూషన్ ఇండస్ట్రీ అన్నాడు. కాదని చెప్పి తిరుపతికి పంపించి, బస్సులో పంపించి ఆ ఇండస్ట్రీ కూడా చూపించినాం. అది పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటిది ఇన్స్టిట్యూషన్, అది ఇండస్ట్రీ అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా కొంత ఓపికతో చేయాలి. కొంత ఓపికతో సహనం ఉంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది. తొందరపాటు చర్యల వల్ల ఏమిటంటే దానివల్ల బదనాం అవుతుంది, అనవసరమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈరోజు రైతు రుణమాఫీ గురించి సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా సంక్రాంతి నుంచి అందరు రైతులందరికీ ఇస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు చేస్తే మంచిది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరితే వాళ్ళకి మంచిగా అవుతుంది. ఇచ్చిన హామీలు ఇచ్చేటప్పుడు మనం హామీలు ఏ ధైర్యంతో ఇస్తాం తెలిసే కదా. మొత్తం కూడా ఇవన్నీ అప్పులు తెలుసు, అవన్నీ తెలుసు అని చెప్పి చేయడం జరిగింది. ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. కనుక ఇచ్చిన హామీ నెరవేరితే ఏ ప్రభుత్వం వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఇవ్వకపోతే ప్రజల్లో ఎట్లా వ్యతిరేకత. చివరిగా ఒకే ఒక మాట, బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది, కనుమరుగైపోతుందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నేతలు ఎక్కడ చూసినా ప్రతి ప్రసంగంలో చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? గతంలో బీజేపీ 2 పార్లమెంట్ సీట్ ఉన్నప్పుడు కూడా అయిపోయింది, ఆ పని అయిపోయింది. బీజేపీది రెండిట్లో ఒకటి తెలంగాణ, వరంగల్. మరి ఆ 2 సీట్లు ఉన్న దేశంలో ఉన్నటువంటి పార్టీ కనుమరుగైందా? ఇవాళ దేశాన్ని పరిపాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అరే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయలేదు, అయిపోయింది, ఈ పార్టీ పని అయిపోయింది అని అన్నారు. అయిపోయింది ఆ పని. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అంతమైనది ఉండదు. ఇది తెలంగాణ గురించి పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయినటువంటిది. 10 సంవత్సరాల్లో పూర్తి ఆగమేం చేయలేదు. తెలంగాణ ఏం వెనక్కిపోలేదు. ప్రపంచానికి తెలుసు. రాజకీయంగా అనుకున్నాం కాదు, ఏ పార్టీ పోదు. పార్టీ పోతారండి, తప్పది. అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే రైతు రుణమాఫీ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికల గురించి నువ్వు ఏదో కాంట్రవర్షియల్ చేసి నా అన్ని కట్ చేసి కాంట్రవర్షియల్ చూపి చూస్తున్నావు. నీ ముఖం చూస్తుంటే అట్లా కాదు. నేను వాస్తవాలు మాట్లాడి ఉన్నది ఉన్నంత చూపి ఇంకేమైనా కావాల్స్తే మళ్ళీ చెప్తాను.